బాబాయ్ మీ పేరు? నరసింహ స్వామి. ఏం చేస్తుంటారండి మీరు? రిటైర్డ్ అయిపోయాము. గవర్నమెంట్ పెన్షన్ మనకు వచ్చేది 4000. ఎంతో హ్యాపీగా బతుకుతున్నాను నేను ముసలమ్మ. పెన్షన్ ఎంత వచ్చేది? అంతకుముందా 3000 అని 2000 చిల్లర 5 సంవత్సరాలకి పూర్తయింది. ఏదే 1000. ఇప్పుడు డైరెక్ట్ గా 7000 ఇచ్చారు ముందు నెల, తర్వాత 4000 కంటిన్యూ. బాబు గారు ఈ విధంగా ఎక్కిన వెంటనే మొదటి నెలని పెంచేస్తారా? గ్యారెంటీగా సమస్య లేదు. చంద్రబాబు పాలన బాగుంది, ఏం ఇబ్బంది లేదు, అందరికి హ్యాపీగా ఉంది. 1వ తారీఖే ఇచ్చేస్తున్నట్టున్నారు పెన్షన్. 1వ తారీఖున అవ్వట్లేదు. ఏం ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు, శనివారం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అది సంగతి. అలా ఉండేది జగన్ పాలన. అది వేరు. మనం దాని గురించి ప్రస్తావించకూడదు. బాబు గారి అయితే బాగుంది. అయితే చంద్రబాబు బాగుంది. రాఘవరాజు. ఏం చేస్తుంటారండి? రిటైర్ అప్లై. ఎందులో రిటైర్ అయ్యారు? 12 years. ఇప్పుడు ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 4 months అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, అంత ముందు కన్నా బెటర్. ఏం సార్ ప్రజలంతా ఇక వన్ సైడ్ గా ఓటేసి గెలిపించారండి. వన్ సైడ్ ఏముందండి, ఆయన చేసిన పనుల వల్ల ఎవరికైనా వచ్చేది మామూలే కదా. మీకు ఏదైనా ఇవ్వలేదు, మీకు అసంతృప్తి కలుగుద్ది కదా, అంతే. చంద్రబాబు పైన అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఆయన చేశాడు కాబట్టి. ఇంతకుముందంతా చేశాడు, చూసాము, అదే నమ్మకంతో ఇప్పుడు అంతే. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 చేయడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చెత్త పన్ను. మాకు పెన్షన్లు వచ్చేవి కాదు, ఎప్పుడో 15, 20 తేదీలు కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు ఫస్ట్ 1-2 తేదీల్లో పడిపోతున్నాయి. మరి అది అవునా కాదా? మరి ప్రజలకి మీ రోడ్లు బాగుపడ్డాయా, ఏమన్నా చేశారా? అది మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? గతంలో డెవలప్మెంట్ ఏం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ కి, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం? ఆశతో ఉన్నాం, మరి బాగుపడుతుంది అని, అంతే. అమరావతిని కూడా క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు, ఏకైక రాజధాని అని చెప్పి. నూతనంగా రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. అన్ని అవుతే. నా పేరు వెంకట్రావు అండి. తోట ఏం చేస్తాను? రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఏంటి? కొత్త ప్రభుత్వం ఉంది కదా. రాష్ట్ర పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రజలకు అందరికీ ఉపయోగకరమైన పథకాలని అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. గతంలో చూసాము, అదే ప్రకారం ఇంకా అత్యధిక ఆశతోటి ఇంకా ఎదురు చూస్తున్నాము. ఈ సంవత్సరం ఈసారి ఈ టర్మ్లో జనసేన పార్టీ కలవటం, బీజేపీ కలవటం, కూటమి ప్రభుత్వం వలన ఎంతో రాష్ట్రానికి మేలు చేకూరుదనేసి నేను ఆశిస్తున్నానండి. గతంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు రాలేదు, పిల్లలకు విద్యా అంటే ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవనేసి మనం విన్నాము. సరే, మరి ఈ 5 years లో అవన్నీ సాధ్యమవుతాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా క్యాపిటల్ గా అమరావతినే కోరుకున్నారు, అది నెరవేరింది. అదే ప్రకారం అమరావతిలో తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. విద్య ఇది అంటారా, ఈ రీసెంట్ గా లోకేష్ గారు ఇతర దేశాల్లో మాట్లాడి కంపెనీలని ఒప్పందాలు కుదుర్చుకుని మనకి ఆంధ్రాలో ఏర్పాటు చేసే విధంగా ఆయన ఆశిస్తూ ఆయన కష్టపడ్డారు, చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చెందుద్దనేసి ఆశిస్తున్నాం. అన్ని రకాలుగా విద్యార్థులకే కానీ, ఉద్యోగులకే కానీ, సామాన్య ప్రజానికానికి కానీ అందరికీ కూడా అభివృద్ధి చేకూరుతుందని నేను మనసారా వాంఛిస్తున్నానండి. అదే కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఏ విధంగా చూడొచ్చు? అది ఇంకా రాజకీయాల్లో ఇది వేరండి. కాకపోతే ఏంటంటే ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకి ఇంకా చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేయటం మంచి ఇదేనండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు 100 రోజుల్లోనే అమరావతికి రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. అది ఎంతో ఆశాజనకం. రెండోది మన రాష్ట్ర ప్రజలకి చాలా అవకాశంగా ఉంటుందండి. అభివృద్ధి కూడా ఒక అభివృద్ధిలో ఇది ఒక ముందడుగు అనేసి నేను అనుకుంటున్నానండి. జగన్ గారు అంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన దాడులు ఎక్కువైపోయి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాడు. అదండి, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. దాని మీద చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. అందువలన ప్రభుత్వాలు మారినంత మాత్రాన అరాచకాలు పెరుగుతాయని కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రోజునైనా జరుగుతూనే ఉంది. దాన్ని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వం కృషి చేసింది కాదని కాదు, ఈ ప్రభుత్వం కూడా అలాగే కృషి చేస్తుందండి. ఏం చేస్తుంటారండి?
ఏమి చేయనండి. పెన్షన్ వస్తుందా మరి? వస్తుందండి. ఎంత వస్తుంది? 4000. గత ప్రభుత్వ పెన్షన్ బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. అనుకున్నారా ఈ విధంగా వెంటనే 1000 రూపాయలు పెంచుతారని? అప్పుడే చెప్పారు కదండి, వెంటనే ఇస్తారు. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారా? 1వ తారీఖు పొద్దున్న ఇచ్చేస్తారా. 3000 కలిపి 7000 ఇచ్చారండి ఫస్ట్ నెలలో. ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందండి, సంతోషం. బాగా చేస్తారా? బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. నా పేరు నాగమల్లేశ్వరం. ఏం చేస్తుంటారండి? మాది వర్క్ షాప్. మాది ఎట్లా నడుస్తుందండి వర్క్ షాప్ ఏముంది ఇప్పుడు అంతా మామూలుగా ఏముంది, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటా. ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఆయన పరిపాలన బాగానే ఉంటది, కాకపోతే ఇంకో కొద్ది టైం పడుతుంది. ఇప్పుడే కదా వచ్చింది. ఉన్నంత వరకు పర్వాలేదా మరి ఈ 4 బాగానే ఉంది. ఏమంటే ప్రజలు చూసే నాయకుడు, మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏంటి మంచి నాయకుడు చంద్రబాబు అంటున్నారు, ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారండి? సర్టిఫికెట్ కాదు నాన్న, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది. జనాలు ఇప్పుడు జగన్ ఓడిపోవడం కారణం ఏంటి? ఇప్పుడు జగన్ ఆయన చేసిన ఇది కాదే కదా, చంద్రబాబు నాయుడు గెలిచారు కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అది అంటే ఇప్పుడు గతంలో అభివృద్ధి లేదన్నారు కదండి, ఇప్పుడు అభివృద్ధి జరుగుద్దా మరి? జరుగుద్ది, కాదే కొద్ది టైం పడుతుంది. అమరావతి రాజధాని అని చెప్పి అమరావతికి రైల్వే లైన్ కూడా తీసుకొచ్చారు. పనులు కూడా మళ్ళీ పునర్శంకుస్థాపనలు చేశారు బాబు గారు మొన్న. సో ఈసారి అమరావతి బాగా డెవలప్ అవుద్దా? అమరావతి డెవలప్ అవ్వాలనే కదా మా కోరిక, ప్రజల కోరిక. అది కూడా మరి ఏం జరుగుద్దో మేము చెప్పాలి, టైం పడుతుంది. అప్పుడు దాకా మనం ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ పాలనలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు ఎక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఏమంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు జనాల్లో కూడా కొద్దిగా పొరపాటు ఉంటుంది. జనాలు కూడా మొత్తం అంతా ఐక్యమత్యతగా ఉంటే ఏ గొడవలు ఉండవు కదా, ఏది ఉండదు. అది. నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ అండి, ఆటోనగర్ లో చేస్తాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి, ఎలా ఉందండి పరిపాలన? పరిపాలన అంతా బాగుందండి అన్ని విధాలుగా. ఇప్పుడు సింగనగర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, అక్కడ చేసిన మరి సర్వీస్ అంత ఇంత కాదండి, చాలా బాగా చేశారు సర్వీస్ కూడా. నష్టపోయిన వాళ్ళకి కూడా మంచి పరిహారం కల్పించారు. అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకుంది. ఏం ఆదుకోలేదని చెప్తున్నారు చాలా మంది. లేదండి, నేను బెనిఫిట్ పొందాను. ఎవడు కూడా నాకు అనవసరం, నేను బెనిఫిట్ పొందాను. నా బండికి ఇచ్చారు, బండి పోయింది, బండికి ఇచ్చారు. బండికి ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చారండి. ఇంకేం బెనిఫిట్స్ వచ్చాయి మీకు? ఇంటికి మునిగిపోయిందని చెప్పి 25,000 వేసారండి. 10,000 వేసారు. నేను బెనిఫిట్ పొందానండి, ఎవరు కూడా కూడా నాకు అనవసరంగా. బాగా వచ్చి అదే చేశారు సహాయక చర్యలు. సహాచర్యలు బాగానే ఉన్నాయండి. కొంచెం వాటర్ ఇబ్బంది పడ్డాం కానీ అంతమంది మీద మరి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, కలగకుండా ఉండదు. నేచురల్ డిజాస్టర్ అది. కొంచెం వాటర్కి ఇబ్బంది పడ్డామండి, డ్రింకింగ్ వాటర్ ఒకదానికి. మిగిలిన అంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు గారు మరి వచ్చారు, సో అంతా బాగానే చేస్తున్నారా? బాగానే ఉందండి. మరి అమరావతి కూడా డెవలప్ చేస్తానంటున్నారు. అమరావతి డెవలప్ చేస్తే మన ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది కదండి. పరిశ్రమల పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. పరిశ్రమల పరంగా కొంచెం ప్రోత్సాహాలు కూడా కల్పించారు. విజయవాడలో పెట్టడానికి ఆటనగర్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ అక్కడ రాయితీలు ఇచ్చి పెంచి కొంచెం పరిశ్రమలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. గత పాలన పైన విరక్తి పొంది ఈ ప్రభుత్వ కూటమి వాళ్ళకి ఓట్లేసి మరి గెలిపించారు. సో సాటిస్ఫై అవుతున్నారా ఈ కూటమికి వేసినందుకు ఓట్లు? జరిగిపోయిన దానికి ఎందుకులేండి, ప్రస్తుతం బాగుంది, ఉపయోగం ఉంది. జరిగిపోయిన దానికి మనకు అనవసరం ఉంది. జరిగిపోయింది మనం ఏం చేయలేము. వేస్తున్నారండి మీకు? లేదండి, వేయట్లేదు. వేసేవారు అంతకుముందు పడింది, ఇప్పుడు లేదు. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు 3. బుక్ చేసుకోలేదులేండి, ఇస్తున్నారట. ఖాళీ అవ్వాలిగా సిలిండర్. 5 ఏళ్ళు అభివృద్ధి జరుగుతుంది అంటారా? బాగా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం అండి. మరి పిల్లలందరికీ ఉద్యోగాలు కంపెనీలు తీసుకొస్తే అయిపోతుంది. కంపెనీలు తీసుకురావాలండి. విజయవాడకి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే బాగా అభివృద్ధి జరుగుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని కోరుకుంటున్నాం అండి. చంద్రబాబు గారు వచ్చి 6 నెలలు అయిందండి. ఈ 6 నెలల పరిపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? అంత ముందు కంటే చాలా బెటర్ అండి. ఏంటి అంత ముందు కన్నా చాలా బెటర్ అనే కాంప్లిమెంట్ ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు ఇది? అంతకుముందు రాజధాని లేదనే అన్న దాంతో మొత్తం అంతా కుంటుపడిపోయింది వ్యవస్థ అంతా లంచగొండితనాలు. ఇప్పుడు ప్రస్తుతం గతంలో చేసిన తప్పును సరిదిద్దడానికి 6 నెలల్లో సరిపోయింది. ఇప్పుడు నుండి గవర్నమెంట్ లైన్లో పడుతుంది. బట్ అయితే ఏంటంటే ఇసుక ఫ్రీ అన్నారు, అన్ని ఊళ్ళల్లో అందరికీ అందుబాటులో లేదు, అది ఒకటే సమస్య. నాకైతే యాక్చువల్గా ఇసుక మోసుకొచ్చే బోట్స్ ఉన్నాయి, ఆ బోట్లకి గత ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ బాగుందని చెప్తున్నాను, వెంటనే ఇస్తారని చెప్పని ఆశిస్తున్నాం. ఎందుకనంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ బోట్లకు పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం.
మైనింగ్కి పర్మిషన్ లేదు. ఆ మైనింగ్ పర్మిషన్ లేనందు మూలంగా ఎర్రమట్టి కానీ, గ్రానైట్ కానీ, ఇసుక కానీ అలా దాని మీద ఆధారపడి బతికే కొన్ని వేల మంది ఖాళీగానే ఉన్నారు. గవర్నమెంట్ మీద ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతకుముందు కంటే ఏదైనా రాజధాని ఉంది, రాజధాని కట్టాలి, గ్యారంటీగా విన్ అవుతాము, బతుకుతామని ఇప్పుడు ఇన్ని వేల మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. పని లేకపోయినా ఈ గవర్నమెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే గతంలో ఎక్కడ కూడా ఉపాధి లేదు, పనులు దొరికేవి కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది అని చెప్పేవారు. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటిదాకా గత ప్రభుత్వం చేసిన తప్పులకు సరిదిద్దుకోవడానికి టైం సరిపోయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లారీ ఓనర్లు కానీ, ప్రొక్లైన్ ఓనర్లు కానీ, పడవల ఓనర్లు కానీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కానీ వర్క్ ఇస్తే ఈ కూలీలు, మా దగ్గర వర్క్ చేసే కూలీలు అందరూ ఖాళీగా ఉన్నారు. వర్క్ ఇస్తారని చెప్పని ఎదురు చూస్తా ఎలా ఉందండి చంద్రబాబు గారు పనితీరు చూస్తుంటే? ఎందుకంటే ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్ ఇస్తున్నారు 1వ తారీఖున. ఏమనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఆయనే ఇంటికి వెళ్ళి ఫెన్షన్ ఇవ్వడం? అది చాలా గొప్ప విషయం. రేపు మన వరదలు వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆయన చూసినప్పుడు కింద మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దగ్గరుండి చూసుకున్నారు. అది వెంటనే రికవరీ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా తుఫాన్లు వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఆయన దగ్గరుండి చూసుకున్నారు. వెంటనే కరెంటు కానీ అన్నీ పునరుద్ధరించారు. ఇప్పుడు కూడా అలాగే అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. అది ఇంకా యువతకు ఉపాధి గురించి ముఖ్యంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ గతంలో ఎక్కడా లేదు అని చెప్పేవారు. యువత గురించి అంటే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా బయటకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళి చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, రాష్ట్రాల నుండే ఇక్కడికి వచ్చి పని చేసుకునే ఆలోచనలో ఉన్నారు జనాలందరూ. ఇక్కడ గ్యారెంటీగా ఉపాధి ఉంటుందని ఆశిస్తున్నాం. లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉందండి? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. హ్యాపీ గవర్నమెంట్. గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. దాని 100%. అంత నమ్మకం ఏంటి బాబు గారి పైన మీకు? గత ప్రభుత్వంలో ఏ పనులు జరిగేవి కాదు, రాజధాని అన్నదే లేదు. ఎవరికైనా సిగ్గుచేటు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు అలా కాదు. ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని దీన్ని ఇప్పటిదాకా కవర్ చేశారు కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి పరిగెత్తిస్తారని చెప్పి ఆలోచిస్తున్నాను. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రస్తుతం ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది? ప్రస్తుతం రోడ్లు అన్నీ బాగున్నాయి. గతంలో ఎలా ఉండేవండి రోడ్లు? గతంలో నేనంటే సిటీలో ఉన్నాను కాబట్టి తెలియదు, కానీ విలేజ్ ఉంటారు కదా, లారీలు తిరగబడిపోయే పరిస్థితి గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హ్యాపీగా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి రోడ్లు అవి మంచిగా ఉన్నాయి. అది ఓవరాల్ గా బాగుందంటారు? ఓవరాల్ గా బాగుందండి. అన్న మీ పేరు? అన్న నా పేరు డిఎన్ రవి ప్రకాష్ అండి. ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్. ఎలా ఉందన్న 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు ఏంటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పనితనం, అతను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఏంటి ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది బాబు గారి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా 5 సంవత్సరాల్లో 50 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపిస్తారు మీకు. ఎంత నమ్మకంగా చెప్తున్నారండి మీరు? ఇది నమ్మకం కాదండి. ఇంతకుముందు ఆయనకున్న ఎక్స్పీరియన్స్. ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్. ఏదో మనకి సీఎంగా సర్వీస్ చేస్తా. ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. అంత విజన్ ఉన్న వ్యక్తి ఆయన. అది మన రాష్ట్రానికి అదృష్టం. మరి విజయసాయి రెడ్డి రీసెంట్గా అంటున్నాడు చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళ నాయకత్వం వహిస్తే బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయకత్వం నుంచి తప్పించుకోవాలి మన రాష్ట్రానికి అనేసి అయితే విజయసాయి రెడ్డి అంటున్నారు కదా. వాళ్ళ మాటలు ఏం తీసుకోండి. మేము ముసలోడు అయిపోయాడు చంద్రబాబు, ఈ వయసులో ఏం చేస్తాడని చెప్పి వాళ్ళ మాటలు ఏం తీసుకోవడానికి లేదు. అసలు అంటే ఇప్పుడు రాజధాని మళ్ళీ పనులు ప్రారంభమయ్యాయి కదా, ఎలా జరుగుతున్నాయి అంటారు? చాలా బాగున్నాయండి. జంగిల్ క్లియరెన్స్ అని వచ్చిన 15 రోజుల్లో అమరావతి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు. అది నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. ఇంకా ప్లస్ ఒకటి మీకు అన్నా క్యాంటీన్లు సెప్టెంబర్ 21వ తారీఖున స్టార్ట్ చేస్తామని చెప్పి ఆగస్టు 15కి రెడీ చేశారు. ఇంకా అభివృద్ధి ఎలా ఉరకలు పెట్టేస్తున్నారో మీరు చూడొచ్చు. అది సార్. అంటే గతంలో ఎక్కడా కూడా పనులు దొరికేవి కాదు, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, ఇసుక దొరికేది కాదు సరిగా. సో ఇప్పుడు ఇసుక ఫ్రీ చేశారు కదా, దాని డిపెండెంట్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళకు పనులు దొరుకుతున్నాయా? బాగా సమృద్ధిగా దొరుకుతున్నాయండి. నేను భవన నిర్మాణ కార్మికుల్లో ఎలక్ట్రీషియన్ కింద వస్తాను.
23, 22, 21 చాలా గడ్డు పరిస్థితులు మాకు. ఎంతో గడ్డు పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. బాబు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి మాకు ఖాళీ లేదు. నిజం అది, అబద్ధం కాదు. చేతినండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు టైం 7:30 అవుతుంది, నేను వర్క్ నుంచి వస్తాను, ఖాళీ లేదు మాకు. నిజంగా పని దొరుకుతుంది, అంత మనస్ఫూర్తి. ఏంటి మీటింగ్కి ఇంత ఎర్లీగా వచ్చేసారు కదా, ఎవరైనా బలవంతం పెట్టారా లేదంటే మీరే స్వచ్ఛందంగా వచ్చారా మీటింగ్? మేమే స్వచ్ఛందంగా వచ్చామండి. మాకు డ్వాక్రా సభ్యులందరినీ తీసుకొని స్వచ్ఛందంగా వచ్చాము మేమేను. అంటే గతంలో మాదిరి ఎవరైనా రాకపోతే అంటే పథకాలు తీసేస్తూ ఇట్లా బెదిరించి బస్సుల్లో తరలించేవారు కదా, ఆ విధంగా వచ్చారా లేదంటే స్వచ్ఛందంగా మీటింగ్ వినడానికి చంద్రబాబు కోసం వచ్చారా? మీటింగ్ వినడానికే వచ్చామండి మేము. ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన? 6 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి, బాగుందా బాగలేదు, అసలు ఏమనిపిస్తుంది? ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉంది. బాగా రాష్ట్రం అభివృద్ధి చెందితే నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. మొన్న దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు కదా, మీకు వచ్చినాయి అందరికి? వచ్చాయండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది? బాగుంది, పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఇంకా అభివృద్ధి ఎక్కువ రావాలని మేము చంద్రబాబు నాయుడుని గెలిపించుకున్నాం. బాగానే ఉంటుంది. కావాలనే గెలిపించుకున్నాం. అభివృద్ధి కావాలి కదా, ఏదన్నా పథకాలు ఇవ్వాలన్నా అభివృద్ధి కావాలి కాబట్టి గెలిపించుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంటి దగ్గర. ఎలా ఉంది 6 నెలల పరిపాలన చూస్తుంటే? బాగానే ఉందండి, పర్లేదు, బాగానే ఉంది. అందరికీ కూడా ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి కదా, 1500 దానికి సంబంధించి కూడా ఇస్తానన్నారు. అందరికీ గ్యాస్లు మొన్న ఇచ్చారు, లేని వాళ్ళ కనెక్షన్స్ కొత్త కనెక్షన్స్ తీసుకుంటున్నారు. ఫ్రీ సిలిండర్స్ కూడా చాలా మందికి అందాయి, బాగానే ఉంది. ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్నారు విజన్ 2047 సంబంధించి. గతంలో విజన్ 2020 అన్నారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు. ఈరోజు ఎలా ఉందో హైదరాబాద్ చూస్తున్నాం, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. నిజంగా ఆ కళ నెరవేరబోతుందా? నిజంగా డెవలప్ అవుతుందా చంద్రబాబు గారు చెప్పేది? అవ్వాలనే కోరుకుంటున్నాము, అయితే అని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది అలాగే. అంటే యువతకి, ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పిస్తామనేసి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన వర్కింగ్ ఎలా ఉంది గతంతో కంపేర్ చేసుకుంటే? ఇస్తారనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా. పోయినసారి లాగా ఇప్పుడు మనకి కూడా చాలామందికి ఏంటంటే జాబ్స్ వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. మొన్న బీఈడీ రిలీజ్ చేశారు, దానికి సంబంధించి అట్లాగే టీచర్స్తో పాటు ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఏదైతే ఖాళీ అని అన్నీ భర్తీ చేస్తే నిరుద్యోగులందరికీ జాబ్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇస్తారని అనుకుంటున్నాం మేమందరం కూడా. మహిళగా చెప్పండి, గతంలో మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏదో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది ఇప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి దాని పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీగానే ఉంది. ఎక్కడ ఏది రాజధాని అయినా కానీ అందరూ సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. సో వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఇది మనకు వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇంకొంచెం అభివృద్ధి చెంది అందరూ మేలు పొందేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన భారీ ఎత్తున నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. సో దానికి ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అండ్ మరలా చూసుకుంటే చంద్రబాబు 5 ఏళ్ళు బాగా డెవలప్ చేస్తారని నమ్మకం మీకుందా? ఒక మహిళగా మీరు చెప్పండి. ఉంది అండి, నమ్మకం ఉంది, చేస్తారని అనుకుంటున్నాము. గెలిపించాము. అది ఉన్నది ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ కూడా పనులు ఇంకా ఫాస్ట్గా జరిగి అందరూ మేలు పొందామని అనుకుంటున్నాము. చెప్పండి అమ్మా. నమ్మకం ఉండబట్టి అంతా గెలిపించుకున్నాం కదండి. ఆయన మా నమ్మకాన్ని ఆయన కూడా నిలబెట్టారు. ఏమని చెప్పారు? మీ ప్రజలందరూ నా గురించి నిలబడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన గురించి చెప్పారు. ఆయన ఏమని, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఖర్చు పెట్టి నా కోసం ఓటు వేయడానికి ఎక్కడ దూరం దూరం నుంచి వచ్చారు అని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్పారండి. అంటే అప్పుడు చెప్పారు, ఓకే ఓట్లు వేసేసారు, కానీ ఇప్పుడు ఓట్లు వేసినందుకు బాధపడుతున్నారంటగా, నిజమేనా? లేదండి, ఎవరో పనికిమాని వాళ్ళు బాధపడచ్చు కానీ అందరూ బాధపడరు కదా. అంటే 6 నెలల్లో మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, రాష్ట్రం నాశనం అయిపోయిందని జగన్ అంటున్నారు కదమ్మా. ఇవ్వండి, ఎవరు ఏందనుకున్నా మనకేం చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. పక్కోళ్ళు ఎన్ని రకాలుగానో చెప్తారు, అవన్నీ వినకూడదు. ఎందుకంటే మన నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకమే మనకు లేనప్పుడు ఎదటోళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ మనం పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, అవన్నీ పైకి రావు. ఒకళ్ళ మీద ఆధారపడక మనకి ఏం జరుగుతుంది, మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అది చూసుకోవాలి. గతంలో ఎలా ఉండేదమ్మా అసలు? గత పాలన ఎలా ఉండేది అసలు జగన్మోహన్ రెడ్డి? ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి పాలన. జగన్మోహన్ రావు గారి దగ్గర ఇంకా అటు ఇటు ఏం చెప్పలేమండి. కొంత బాగుందా? ఇప్పుడు పర్వాలేదు,
బాగానే ఉంది. అంటే పథకాలన్నీ అందుతున్నాయా? మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అందుతున్నాయండి, అన్ని అందుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఊళ్ళలోకి వచ్చి చంద్రబాబు నాయుడే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఫంక్షన్ ఆయన ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాడు కదా 1వ తారీఖున, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన వయసులోకి రాకపోయినా ముసలోళ్ళకి ఇప్పిస్తున్నారు. దాని గురించి కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఆయన వల్ల ఏమీ లేదండి, బాగుంది. అమ్మా పేరు విజయ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. ఎలా ఉందమ్మా? బాబు గారు వచ్చి 6 నెలలు అవుతుంది, ఎలా ఉంది? బాగుంది. చెప్పండి అమ్మా, బాగుందని చెప్తాను. గుణదల 3 వంతెనల దగ్గర ఉంటాం మేము. 3 వంతెనలు దాటిన తర్వాత మొన్న వరదలు వచ్చినాయి కదా, మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. పిల్ల జల్లకి పాలు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ పాలు మాకు అసలు ఎక్కువైపోయి వరదలు తగ్గిన తర్వాత కూడా మేము 20 days వాడుకున్నాం వాటిని. చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మహిళలకి న్యాయం చేయలేదు చంద్రబాబు, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, మహిళలకు సంబంధించి చాలా అబద్ధపు హామీలు ఇచ్చాడు, నేను ఉండి 6 నెలల్లో చాలా మంచి చేసేవాడిని, అందరి అకౌంట్ లో డబ్బులు వేసేవాడిని అనేసి జగన్ చెప్తున్నాడు. ఎవరికేసారు? అసలు దాడులు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వెధవలు చేసే పనులకి రాజకీయ నాయకులకి అది ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల మీద అగత్యాలనేవి అది న్యాయం ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఆయన చెప్తే అవుతుందా? పరిపాలన మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. బాలేదంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళంటే అయిపోతుందా? మేము సీనియర్ సిటిజన్స్ 60+ వాళ్ళం, ఎక్స్పీరియన్స్ ఉంది మాకు కూడా. మేము చాలా ప్రభుత్వాలు చూసాం. 83 నుంచి 80s నుంచి 70s నుంచి మేము చూసిన వాళ్ళం. మాలాంటి వాళ్ళు చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు చూసా అంటున్నారు కదా, సో వీళ్ళందరిలో ఎవరు మంచి ముఖ్యమంత్రి, ఎవరు ప్రజల కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం బాగా ఆలోచించారంటే ఎవరి పేరు చెప్తారమ్మా మీరు? బాబు గారి పేరే చెప్తాం. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తాము, తర్వాత బాబు గారి గురించి చెప్తాం. 100% బాగా అభివృద్ధి చేస్తారా బాబు గారు ఈసారి 5 ఏళ్లలో? చేస్తారు. మాకు విజయవాడ చేస్తారు, రాజధాని చేస్తారు. ఆల్రెడీ చేసిందే కొన్ని అయిపోయినాయి కదా బాబు. అన్ని మూల పడిపోయినాయి, అన్ని శిథిలం అయిపోయినాయి. అపార్ట్మెంట్లన్నీ నానా చాలా నష్టపోయారు అమరావతి వాళ్ళందరూ. మాలాంటి వాళ్ళం కూడా చాలా నష్టపోయింది. అది పాడుపెట్టేసేసారు కదా బాబు. అది అంతా అలాగా జనం అందరూ చేరి అక్కడ పాడుపడిపోయి చాలా నష్టం జరిగింది కదా గవర్నమెంట్ కి. మరి ఆయన ఉద్ధరించింది ఏముంది? మరి అవన్నీ అపార్ట్మెంట్లన్నీ పాడుపెట్టేశాడు. ఆయన చేశాడు కాబట్టి నేనేం చేయను అని వదిలేశారు దాన్ని. అది అలాగే ఉంది కదా. బడ్జెట్ ఖజానా లేదు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, అయినా సరే ప్రజలందరికీ నేను చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పాడు. అందులో భాగంగా మొదటి నెల పెన్షన్ ఇచ్చేసాడు 1000 రూపాయలు. అంటే 5 ఏళ్ళలో దఫాలుగా పెంచుకుంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచేసి మొదటి నెలలో ఇచ్చేసాడు 4000 రూపాయల పెన్షన్. మహిళలకు మీకు గ్యాస్ సిలిండర్లు కూడా మొన్న స్టార్ట్ చేశారు కదా, వస్తున్నాయి అందరికి? వస్తున్నాయి, ఇచ్చేసారు. అప్లై చేసుకోగానే వచ్చేసింది గ్యాస్ సిలిండర్. చాలా మంది అన్నారు కదా చంద్రబాబు హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడని, ఇప్పుడు నెరవేరుస్తున్నాడు కదా, ఏమనిపిస్తుంది మరి మీకు? హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు బాబు? వస్తున్నాయి, ఎక్కడో ఒకటి అరా తగ్గుతాయి. అది మనం దాన్ని పెద్ద నేరం కింద భావించడానికి లేదు. కంపెనీలు వస్తాయి అంటారు ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ళలో? వస్తే 5 ఏళ్లలో రావు బాబు. ఇంకొకసారి బాబు గారు రావాల్సిందే. వస్తే గానీ మాకు విజయవాడ రాజధాని అభివృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం. పెద్దవాళ్ళగా ఇంకో 5 సంవత్సరాలు పట్టిద్ది. ఎందుకంటే ఆయన సర్దుకోవడానికి చేయడానికి ఇవన్నీ చేసుకోవడానికి ఆయన టైం సరిపోదు. ఇప్పుడు ఈ 5 years లో ఇంకో ఉద్యోగాలు కూడా ఇక్కడే చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. ఇంకో 5 years రావాలి బాబు గారు. వస్తే స్టార్ట్ చేశారమ్మా. ఇప్పుడు మీరు ఇంటికాడ నుండి బయటకు వస్తుంటారు మార్కెట్ కి, గతంలో రోడ్లు ఎలా ఉండి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. తార్ రోడ్లు వేస్తున్నారు, రోడ్లు పోయినాయి అన్ని కొంచెం ప్యాచెస్ కూడా పూడుస్తున్నారు. మేము గుణదల 3 వంతెనల దగ్గర ఉంటాం. మాకు అంతకు ముందు చాలా ఘోరంగా ఉండేది ఆ రోడ్లు అవన్నీ. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోకి రాగానే బుడమేర అంతా క్లీన్ చేశారు, మొత్తం తూటుకాడంతా తీసేశారు, చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు మాకు భయంకరమైన వాసన వచ్చేది, అక్కడ మేము ఉండలేకపోయేవాళ్ళం. 1 కోటి రూపాయలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం. ఏంద్రా బాబు ఇది అని మన 5 years మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అసలు స్మెల్ లేదు మాకు బుడమేరు. మేము 3 వంతెనల దగ్గర ఉంటాం అనమాట. ఓకే అమ్మా, మీ పేరు? ప్రమీల అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుందండి ముఖ్యమంత్రిగా. ఎలా ఉంది 6 నెలల పాలన? అది బాగుంది పరిపాలన. ప్రజలు శాంతంగా ఉన్నారు, ఇబ్బందులేం లేవు, హత్యలు రాజకీయాలు లేవు. ముందు ఎలా ఉండేదమ్మా? కొంచెం టెన్షన్ ఉండేది ఇంట్లో వాళ్ళకు కూడా. బాగుంది పరిపాలన, ప్రశాంతంగా ఉందమ్మా. బాగుంది. విజన్ బాగుంది కదా ఆయనది. ఇంప్రూవ్మెంట్ బాగుంటుందని ఆశిస్తున్నాం. పిల్లలందరూ హైదరాబాద్ పరిగెత్తుతున్నారు, ఇక్కడ ఏమన్నా వస్తాయని ఆశ. డెవలప్మెంట్ ఉంటుందా? చాలా ఉంటుంది. అయితే మనం మళ్ళీ గెలిపించాలి. ఈ 5 ఏళ్లను ఊరుకుంటే మళ్ళా మనం మొదటికి వస్తాం. విజన్ ఉంది కాబట్టి మనం పైకి అభివృద్ధిలోకి రావచ్చు. అంటే ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు, అప్పుడేమో విజన్ 2020 అన్నారు ఆయన, ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు. చేస్తారా? బాగా అవుతుందా? అవును, హైదరాబాద్ చూసాం కదా, మరో హైదరాబాద్ మించి అవ్వాలని కోరుకుంటున్నాం.
ముందు పిల్లలు బాగుండాలి. మనది అయిపోయింది, మన విజన్ అయిపోయింది. పిల్లల అభివృద్ధి కావాలి. మహిళగా చెప్పండి, ఓవరాల్ గా అంతా బాగానే ఉందా ఈ ప్రభుత్వం? బాగుంది. మహిళల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఎట్లా అని చెప్తున్నారు కదా. అది మగవాళ్ళు చేసే పనికి మగవాళ్ళలో మార్పు రావాలి. ఆడవాళ్ళు ఏముంది ఒంటరిగా ఉంటారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మహిళల పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే యాక్చువల్ మీకేమనిపిస్తుంది? గతంలోనే ఎక్కువ జరిగాయి, ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది? గతంలోనే ఎక్కువ జరిగాయి, కాకపోతే జరగకుండా చూడటము వైసీపీ అయినా ఏ పార్టీ అయినా జరగకుండా చూడటం అందరి బాధ్యత. వరదలు వచ్చాయి కదా విజయవాడలో, ఎట్లా చంద్రబాబు గారు చేశాడండి? వరదలకు మించి చేశాడు సహాయం. వరద వచ్చింది, మరి ప్రకృతిని ఏం చేయలేం కదా. మానవ ప్రయత్నం చాలా బాగా చేశాడు. అది మేము కూడా నీళ్ళలోకి వెళ్ళాలా, ఆయన నీళ్ళలోకి దిగి చేశాడు. బాగుంది, ప్రభుత్వం బాగుంటుంది కూడా. రావాలి ఆయన 20 ఏళ్ల దాకా రావాలి. ఆయన తర్వాత అయినా రావాలి 20 ఏళ్ళు. బాగుంటుంది. అది బాగుందండి. బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బానే గతంలో బాగాలేదా జగన్మోహన్ రెడ్డి? గతంలో ఇదిగా లేదు, ఇప్పుడు బానే ఉంటుందా? బాగా అభివృద్ధి బానే. పేరన్నా? శ్యామ్ సుందర్ అండి. శ్యామ్ సుందర్ అన్న, ఏం చేస్తుంటారన్నా? అది టెంట్ హౌస్. ఎట్లా ఉందన్న బిజినెస్? బాగానే ఉంది. బాగా నడుస్తుందా? ఓకే. నా కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, 6 నెలలు అయిందన్న, ఎలా అనిపిస్తుంది 6 నెలల పాలన చూస్తుంది? బాగుంది, సూపర్. బాగుంది, సూపర్ అనేసారు. వేధింపులు లేవు, ఎవరి పనాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛ అనేది వచ్చింది. ఇంతకు ముందు ఇలా మీరు అడిగారు అనుకో మీడియాతో, గవర్నమెంట్ ఇది బాగలేదు అనుకో, చెప్పడానికి లేదు. చెప్పామా అరగంటలో మన ఇంటి దగ్గరికి పార్టీ వాళ్ళని వస్తారు, పోలీసు వాళ్ళని వస్తారు. ఇప్పుడు అదేం లేదు, మనకు స్వేచ్ఛ వచ్చింది. బాగుంటే బాగుందని చెప్పొచ్చు, బాగాలేదని చెప్పొచ్చు. బండి వేసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయొచ్చు రోడ్లు. అంతకుముందు బండి ఉన్న నడిపించుకొని వెళ్ళాల్సి వచ్చేది. అంత అధ్వానంగా ఉండేవన్నా రోడ్లు? అధ్వానంగానే. ఒక పేషెంట్ గానీ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే భయమే, హాస్పిటల్ వెళ్ళి చచ్చిపోతాడేమో రోడ్లు వల్ల అనేది. ఇప్పుడు అలా లేదు కదా, కళ్ళకి కనిపిస్తుంది కదా ఎక్కడంటే అక్కడ. రోడ్లు పని బాగానే చేస్తున్నారండి. ఓవరాల్ గా ఈ 6 నెలల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇన్ ఫ్యూచర్ ఆంధ్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన నిర్ణయాలు అయితే బాగున్నాయి. గతంలో చేశాడు, మనకు రాజధాని డెవలప్మెంట్ అయింది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయితే ఆయనకి వేసాం. రెండోసారి ఒక ఛాన్స్ ఆయనకి ఇచ్చాం. ఆయన అంత వ్యవస్థను నాశనం చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆశతోనే మళ్ళీ ఆయనకి వేసాం. మొదలు పెట్టారు కదా, రాజధాని కూడా అవుతుంది, పూర్తి అవుతుందని నమ్మకం ఉంది. చూద్దాం, 5 ఏళ్ళు చేస్తారని నమ్మకంతో నిత్యం చేస్తున్నారు కూడా. అంటే మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు, అధోగతి పాలైపోయింది, ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే 5 ఏళ్లలో నాశనం అయిపోయింది అనలేక 6 నెలలు అన్నాడు, అంతే, ఏం లేదు తేడా. ఈ 5 ఏళ్లలో నాశనం చేస్తేనే చంద్రబాబు నాయుడు బాగు చేస్తున్నాడు, మనసు ఒప్పుకోదు చెప్పడానికి. ఈ 6 నెలలు ఏ వ్యవస్థలు నాశనం చేసినానికి ఒకటి చెప్పమన్నాడు ఎగ్జాంపుల్. అంటే ఆయన దృష్టిలో రోడ్లు బాగు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, రాజధాని నిర్మించడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం ఆయన దృష్టిలో. ఆయన రాజధాని విస్తీర్ణం చేస్తాడు కదా 3 రాజధానులని, అలా చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు. ఆయనకి రోడ్లు వేయకుండా గొంతులు ఉంటే ఆయన డెవలప్మెంట్ చేసినట్టు. రోడ్లు బాగు చేస్తున్నా చంద్రబాబు నాశనం చేస్తాడు, అది ఆయన లెక్కలో. అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పారన్న. అంటే స్వర్ణాంధ్రగా మారుస్తాను 2047 కల్లా తను ఏదైతే 10 సూత్రాలు ప్రవేశపెట్టారు, ఒక డాక్యుమెంట్ విడుదల చేసి దాని ద్వారా అయితే చేస్తా అని చెప్పాడు. నమ్మకం ఉందా? చేయగలుగుతాడా చంద్రబాబు? చేస్తాడు సార్, ఎందుకంటే కొత్త వ్యక్తి కదా, గతంలో చేశాడు కదా. 2020 విజన్ అని పెట్టి హైదరాబాద్ చూసాం ఎలా చేశాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అక్కడ అనుభవిస్తున్నారు దాన్ని. మనం డివైడ్ అయ్యాం. మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే నిజంగా ఆయన అన్నది పూర్తి అయ్యేది. ఇప్పుడు కొద్దిగా టైం లేట్ అంతే. 2047 లాస్ట్ టైం 2020 అన్నాడు, అలాగే చేసి చూపించాడుగా. ఈ రోజు మనందరం హైదరాబాద్ బతుకు తెరుగుకి వెళ్ళాల్సిన పరిస్థితి. 2047 నిజం ఆయన అయితే తీరుస్తాడని అనుకుంటున్నాం, కన్ఫామ్గా చేస్తాడు. అంటే రిమైనింగ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే స్వయంగా 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్ ఇస్తున్నారు. 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజు 31వ తారీఖు 30వ తారీఖు రోజు వెళ్ళి సెలవు ఫెన్షన్ ఇస్తున్నారు. ఎలా చూడొస్తారు ఈ విషయాన్ని? అదే పెత్తందారుడికి పాలనదారుడికి తేడా. పెత్తందారు ఏంటంటే ఉండే ఆర్డర్లు వేసేవాడు, ఎవరైనా ఒక మాట అంటే ఆయన కొట్టండి, తిండి, కోడి మీద కేసు పెట్టండి. పరిపాలన చేయాలనుకున్న వ్యక్తి ఇలా వచ్చి దగ్గరకుండి పింఛన్లు ఇచ్చి ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి ఆయన. అదే అనుభవం ఉన్నదానికి అనుభవం లేదు. ఒక ఫ్యాక్షనిస్ట్కును ఒక పరిపాలన చేసే వ్యక్తికి తేడా అదే. ఫ్యాక్షన్ లాగా ఆలోచిస్తారు, పరిపాలన చేసే వ్యక్తి పరిపాలన చేసే వ్యక్తి నేను లేకపోయినా ముందు తరాలు నా పేరు చెప్పుకోవాలి, బాగుపడాలి, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాడు. ఫ్యాక్షన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు? ఈరోజు నా ముందు ఎవడు బతకూడదు, నా ముందు తలెత్తుకోకూడదు, నేనే ఉండాలి. అలాగా ఇప్పుడు చూసారుగా ఒక సినీ పరిశ్రమ అందరూ గౌరవిస్తారు, అందరూ పిలుస్తారు. అలాంటి సినీ పెద్దలను కూడా తొక్కేసి నా ముందు మీరు తక్కువగా ఉండాలి అని కళ్ళ ముందు చూసాం కదా పెత్తందాడు. ఇది 5 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి పబ్లిక్ వచ్చింది చూడలేదు. పరదాలు కట్టుకుని ఆయనకంటే ఎవరిని చూడకూడదు, పేదలు ఎవరు కనబడకూడదు, పరదాలు కట్టుకొని వచ్చాడు. ఎక్కడ సినిమాలో చూసారుగా. మనం మేము చెప్పేది ఉంది, పరదాలు కట్టుకొని వచ్చాడు ఎక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి.
ఒక పరదాలు కట్టుకొని చెట్లు నరికేసుకొని వచ్చే ముఖ్యమంత్రిని నాకు వచ్చింది. నా 42 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డినే చూసా. పరదాలు కట్టుకొని రావడం కానీ, చెట్లు కొట్టేయడం కానీ. ఒక ముఖ్యమంత్రి ఊర్లోకి వస్తే చెట్లు కొట్టేయడం ఏంటండి? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెట్లు నాటండి, చెట్లు పెంచండి ఇదే చూసాం, కానీ చెట్లు నరకండి అని ముఖ్యమంత్రి నేనే చూసాను. నేను వస్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తే 4 చెట్లు నాటి వెళ్ళేవాడు. దీన్ని మీరు కూడా ఫాలో అయ్యి 4 చెట్లు నాటండి, పెంచండి అని. ఈ ముఖ్యమంత్రి వస్తే చెట్లు కొట్టేయడమే కదా. అది ఆ ముఖ్యమంత్రికి తేడా. అంటే ప్రజలంతా అక్రమంగా ప్రజలపైన కేసులు పెడుతున్నారు, మా పార్టీ వాళ్ళపైన కేసులు పెడుతున్నారు అని చెప్పి రోజా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తాము, ఎవరిని వదిలిపెట్టము, అంతవరకు నన్ను జైల్లో పెడతావా పెట్టుకో, లేదా అరెస్ట్ చేస్తావా చేసుకో, కేసు పెడతావా పెట్టుకో అని చెప్తున్నారు. అసలు మీది అంతా నచ్చింది, కానీ ఆ మనిషి కోసం అడగడమే నాకు నచ్చింది. దానికి నోట్లోంచి మన దాని పేరు చెప్పడానికి మాకు మనసు తప్పదు. మాజీ మంత్రి కదండి, మాజీ మంత్రి అయినా ఆ మంత్రిలా మాట్లాడింది. ఒకరోజు అసెంబ్లీలో మీరు చూశారుగా, నన్ను ఎవరైనా రేప్ చేయగలరా, రండి చెయ్యండి అంటే ఏంటది? ఒక మహిళ మాట్లాడే మాట. అలాంటి ఆమె కోసం అసలు అడగొద్దండి. అది మురిక్కాలవ. రోజా అనే వ్యక్తి ఒక మురిక్కాలవ, నోరు కాదు అది. పబ్లిక్గా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉండి నన్ను ఎవరైనా రేప్ చేయగలరా, రండి చేస్తారా, నన్ను రేపు అన్నదంటే అది మహిళగా ఆమెను ఎలా స్వీకరిస్తామండి? ఆమె ఒక మహిళ కాదు, ఒక మురిక్కాలం ఆమె. రోజా గురించి దయచేసి ఇంకెవరి దగ్గర కూడా అడగొద్దు మీరు. గతంలో మన రాష్ట్రానికి కంపెనీలు రాలేదు, ఎక్కడ పెట్టుబడులు రాలేదు అనేవారు. మరి లోకేష్ ఐటీ మినిస్టర్గా అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, సో ఎలా ఉండబోతుంది? యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయా? ఆల్రెడీ కంపెనీలు వరుస కడుతున్నాడు. ఇంతకుముందు వీళ్ళు తరవేసిన కంపెనీలన్నీ వస్తున్నాయి, మళ్ళీ కొత్త కంపెనీలు కూడా తెస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన పడాల్సిన కష్టమైన పడుతున్నాడు. కష్టం ఊరిగా పడుతున్నాం అని చెప్తే మనం వినేది కదా. కంపెనీలు కూడా అలాగే వస్తున్నాయి. ఈరోజు మనకు తెలియదు లేదు, ప్రతి కంపెనీ వస్తుంది. అంతకుముందు వీళ్ళు తరవేసిన కంపెనీలు వస్తున్నాయి, కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. అంటే లోకేష్ చాలా మంది ట్రోల్ చేసేవారు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయావు, అంటే దొడ్డిదారిన మంత్రి అయ్యావని చెప్పి ఈ విధంగా ట్రోల్ చేసేవారు. సో ఈసారి భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు, ఇప్పుడు మంత్రిగా వర్క్ చేస్తున్నారు. ఏమనిపిస్తున్నారు? అట్లా అనే వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్పారు? నిజంగా ఆయన ఒక మగాడు మొనగాడండి. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తాడు, ఏ నియోజకవర్గం బాగుంది, మనం ఎక్కడైతే ఈజీగా గెలుస్తాం అలా నియోజకవర్గాలు ఎంచుకొని అక్కడ గెలుస్తారు. కానీ ఇదే నారా లోకేష్ 40 సంవత్సరాలు పార్టీ పెట్టిన కానించి, పార్టీ పెట్టిన 83లో గెలిచిందంట నా నియోజకవర్గం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు గెలవని నియోజకవర్గం అది. అలాంటి నియోజకవర్గంలో పోటీ చేసి దాన్ని మన కంచుకోటగా మారుస్తారని, నిజంగా అక్కడికి వెళ్ళి ఓడిపోయినా మళ్ళీ రెండోసారి అక్కడే ఉండి ప్రజలకు పనిచేసి భారీ మెజార్టీ గెలిచిన మొనగాడండి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పులివెందుల్లో పోటీ చేస్తారు. అది ఎప్పుడో వాళ్ళ తాతల గారి నుంచి వాళ్ళ సొంత నియోజకవర్గం, అక్కడ తిరుగులేని నియోజకవర్గం, బయటకు వచ్చి పోటీ చేయమండి అది మగతనం. అదే నారా లోకేష్ 40 సంవత్సరాలుగా గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు, అక్కడ ఎంచుకొని పోటీ చేసి గెలిచి చూపించాడు భారీ మెజార్టీతో. నిజంగా మొనగాడు ఆ విషయంలో. అందరు పప్పు అన్నోళ్ళు ఈరోజు నువ్వు నిప్పయ్యాడు, వాళ్ళకి గుండెల్లో గుణపం అయ్యాడు. ఇప్పుడు భయంతో రెడ్ బుక్ ఎన్ని భయంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎగతాళి చేశాడు. గెలవలేని నియోజకవర్గంలో గెలిచాడు. నిజంగా నువ్వు కూడా మీ నాన్నగారి నుంచి వీక్గా ఉన్న నియోజకవర్గం ఎంచుకొని పోటీ చేయి, మొనగాడని ఒప్పుకుంటాం మేము. జమిలీ ఎన్నికలైనా వచ్చే అవకాశం ఉంది, లేదంటే జనరల్ ఎలక్షన్స్ అయినా వస్తాయి కదా, వస్తే ఈసారి కంపల్సరీ మేమే అధికారంలోకి వస్తాము, వైసీపీనే గెలుస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఏనండి, రెండో ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ అన్నాడని ఇచ్చాం. ఆ ఒక్క ఛాన్స్కి వ్యవస్థను నాశనం చేస్తాడు. ఇంకోసారి అది ఆ కళే, ఆయనకి పగటకలే. కాకపోతే అనాలి బయటికి. ఎలక్షన్ ముందు ఏమన్నాడు, వైనాట్ 175 అన్నాడు. అని తెలుసు 10 నియోజకవర్గాల్లో కూడా గెలవమని, కానీ బయటికి క్యాడర్ని కాపాడుకోవడానికి వైనాట్ 170. ఇప్పుడు కూడా అంతే. వచ్చే ఎలక్షన్ మాదే అధికారం అనకపోతే ఆ ఉన్న నలుగురు కూడా ఉండరు. ఇప్పటికి ఆల్రెడీ లైన్ కడుతున్నారు. వీళ్ళు చేర్చుకోవట్లేదు మిగతా పార్టీల్లో. మిగతా పార్టీలో చేర్చుకుంటే విజయమ్మ శర్మిల గారితో ఆ పార్టీలో ఎవరు ఉండరు. ఆల్రెడీ శర్మిల గారు వెళ్ళిపోయారు, విజయమ్మ కూడా ఉండరు. ఆయన ఒక్కడే. నాకు తెలిసి భారతీ గారు కూడా ఉండరు దాంట్లో. భారతీ గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ మామగారు కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్గా చేశారు. ఆయనే చెప్పాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వచ్చినా భూస్థాపితం చేయండి అని. ఆమెకి మామగారు అంటే గౌరవం, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మిగులుతారు గేట్లు తెరిస్తే.